హలో వ్యూయర్స్, వెల్కమ్ టు హెల్దీ అండ్ టేస్టీ. మార్కెట్లో మనకి చాలా రకాల ఇంగ్రీడియంట్స్ దొరుకుతాయి కదా, కానీ చాలా మంది చాలా లిమిటెడ్ ఇంగ్రీడియంట్స్కి స్టిక్ అయిపోయి వాటిని మార్చి వండుకుంటూ ఉంటారు. అలా కాకుండా చక్కగా చాలా ఇంగ్రీడియంట్స్ని ట్రై చేస్తూ ఉంటే రకరకాల రెసిపీస్ వస్తాయి అండ్ వాటి టేస్ట్ని ఎంజాయ్ చేయొచ్చు, వాటి హెల్త్ బెనిఫిట్స్ని కూడా మనం తీసుకోవచ్చు కదా. సో అలాగా ఎన్నో రెసిపీస్ని మనం హెల్దీ అండ్ టేస్టీలో చూస్తున్నాము. ఈ రోజు కూడా హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ని అందించడానికి నేను అండ్ గౌరీ రెడీగా ఉన్నాము. సో ఏం రెసిపీస్ చేస్తామో వెయిట్ చేసి చూడండి. సో గౌరీ, ఫస్ట్ రెసిపీ నాకైతే బాగా ఆకలేస్తుంది. పెద్ద ఇంట్రొడక్షన్ అన్నట్టు బ్రౌన్ రైస్ వాడుకున్నాము మనము, అంటే చాలా లాట్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ వాడుకున్నాము. ఇవాళ మనము చాలా అందరూ రెగ్యులర్ గా వాడుకునే ఇంగ్రీడియంట్ లేదా వాడాల్సిన ఇంగ్రీడియంట్ మొత్తం మనం చేద్దాం ఇవాళ. వాడాల్సిన సో జనరల్ గా అంటే మనము సజెస్ట్ చేస్తూ ఉంటాం మేము, లైక్ యూనో డయాబెటిక్స్ ఇది మంచిది అది మంచిది అని చెప్పేసి. అదేంటి అంటే గోధుమ రవ్వ. అండ్ యాక్చువల్లీ మంచిది అండ్ టేస్టీ కూడా, చాలా టేస్టీ కూడా. బట్ కొంతమంది అంటే ఎక్కువ ప్రిఫర్ చేయరు. అఫ్ కోర్స్ మనకి ఏదైనా ఫుడ్ ఐటమ్ అంటే కొంతమంది ప్రిఫర్ చేసే వాళ్ళు ఉంటారు, చేయని వాళ్ళు కూడా ఉంటారు. సో చేయని వాళ్ళ కోసం కొంచెం టేస్టీగా ఎలా చేసుకోవచ్చు అనేది మనం చూద్దాం ఇవాళ. సో ఇవాళ మనము వీట్ అండ్ పన్నీర్ పులావ్ చేద్దాం. ఓకే, మరి స్టార్ట్ చేద్దామా? ఇంగ్రీడియంట్స్. సో ఇవాళ మన ఇంగ్రీడియంట్స్ చాలా సింపుల్ కదా, బట్ ఇండీడ్ వెరీ హెల్దీ. నిజంగా చాలా సింపుల్. పులావ్ అనగానే ఇన్ని ఇంగ్రీడియంట్స్ పెట్టుకుంటాం జనరల్లీ. అవును. సో అలా కాకుండా వెరీ లిమిటెడ్ అండ్ కావాల్సినవన్నీ ఉన్నాయి. టూ సింపుల్ వెజిటబుల్స్ యూస్ చేస్తున్నాం మనము. అండ్ పన్నీర్, అగైన్ కొన్ని ఆకుకూరలు మనము చెప్పినట్టు వెరీ హెల్దీ అని అనుకున్నాము. అది కాకుండా మనం పులావ్ లో వేస్తే ఇంకా మంచి టేస్ట్ కూడా వస్తుంది. అవును, మింట్ అనేది చాలా మంచి టేస్ట్. పుదీనా మనం వేసుకుందాము అండ్ కొంచెం గార్నిషింగ్ కోసం కొరియన్. ఓకే. సో ఇది గరం మసాలా కైండ్ ఆఫ్ థింగ్స్ మనం ఎక్కువ వాడట్లేదు, జస్ట్ వెరీ లిటిల్ మనం తీసుకుంటాం అంతే. గార్లిక్ యాజ్ యూజువల్ అంటే హెల్త్ బెనిఫిట్స్ వల్ల మనం గార్లిక్ యూస్ చేస్తున్నాము, తినని వాళ్ళు అవాయిడ్ చేసుకోవాలి. అండ్ మనకి మింట్ కూడా ఇట్ కమ్స్ అండర్ సమ్ మసాలా ఫ్లేవర్ వస్తుంది, ఫ్లేవర్ వస్తుంది కాబట్టి. దలియా ఏదైతే ఉంటుందో అది చాలా అంటే బ్లాండ్ ఉంటుంది. దలియా అంటే గోధుమ రవ్వ. గోధుమ రవ్వ ఎక్కువ బ్లాండ్ ఉంటుంది కాబట్టి మంచిగా ఎన్హాన్స్ చేయడానికి, టేస్ట్ ఎన్హాన్స్ చేయడానికి మనం గార్లిక్ అండ్ పుదీనాను వాడుతున్నాం. స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఇవి మనం చాప్ చేసుకోవాలి కదా, బీన్స్, క్యారెట్. సో ఇవి కొంచెం పొడుగ్గా చాప్ చేస్తేనే బాగుంటుంది. స్టవ్ ఆన్ చేయనా మరి? మనం ఈ లోపల హీట్ చేసుకోవచ్చు. సో గోధుమ రవ్వ మనకు తెలిసినట్టు ఇట్స్ డయాబెటిక్స్ కి మనం చాలా రెఫర్ చేస్తూ ఉంటాం అనమాట. అవును. సో అంటే 1 టైం రైస్ తినాలి అండ్ ఫుల్కా తీసుకోలేని వాళ్ళు, లేకపోతే ఫుల్కా అంటే చూ చేయలేని వాళ్ళు, ఎవరైతే జీరియాటిక్స్ ఉంటారో వాళ్ళకి ఇది చాలా మంచిది. సో ఇది ఆల్రెడీ మనం బాయిల్ చేసి పెట్టేసాం, ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టేయచ్చు, లేకపోతే డైరెక్ట్ గా కుక్ చేయొచ్చు. బట్ ఇవాళ మనం బాయిల్ చేసి పెట్టేసాం. సరే, అయితే ఆయిల్ ఆన్ వేనా? ఇది జస్ట్ 1 teaspoon ఘీ వేనా? ఘీ వేసుకున్నాము. ఘీ కొంచెం కూడా టేస్ట్ వైజ్ ఘీ వేసుకుంటే బానే ఉంటుంది, బట్ అది కాకుండా మనకి ఘీలో కూడా చాలా ప్రాపర్టీస్ ఉంటాయి. ఓకే, సో నేనైతే ఇందులో కొద్ది ఘీ యాడ్ చేస్తున్నాను. మనం పన్నీర్ కూడా వేసుకున్నాం ఇవాళ. సో పన్నీర్ అండ్ ఘీ, మనకి కొంచెం మిల్క్ ప్రోడక్ట్స్ ఇందులో బాగా కనిపిస్తున్నాయి. పుదీనా కూడా మనం జస్ట్ సెపరేట్ చేసుకుందాము, లీవ్స్. విల్ యాడ్ గార్లిక్ ఫస్ట్. వేయగానే చక్కగా బాగా వేగిపోయాయి ఎర్రగా. సో నౌ మనం ఫస్ట్ పుదీనా కొంచెం ఫ్రై చేసుకుందాము. ఎందుకు అంటే ఇలా ఫ్రై చేస్తే మనకి ఐరన్ అబ్జార్ప్షన్ ఏదైతే ఉంటుందో అది బాగా ఉంటుంది, పెరుగుతుందా? ఓకే. పుదీనా కొద్దిగా వేసుకున్నాం కదా. సో మనం కొంచెం జీరా వేసుకున్నాం. ఓకే, జీరా ఆల్సో హెల్ప్స్ డైజెషన్. నాకు ఇది ఓకే. సో మనం కొంచెం వెజిటబుల్స్ వేసేసుకుందాము, క్యారెట్ అండ్ బీన్స్. సో మామూలుగా వెజిటబుల్స్ అన్నిట్లో ఫైబర్ ఉంటుందని చెప్తూ ఉంటాను కదా, బీన్స్ కూడా డెఫినెట్ గా ఉంటుంది, బట్ అది కాకుండా ఇట్ హ్యాస్ గుడ్ ప్రోటీన్ యాజ్ వెల్. అవును. సో వెజిటబుల్స్ లో మనకి ఇంపార్టెంట్ అనేది బీన్స్ కూడా రెగ్యులర్ గా తింటూ ఉంటారు, చాలా మంది తినరు. అవును, చాలా మంది అసలు అవాయిడ్ అదే నేను ఇందాక అన్నా కదా, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తెచ్చుకుంటారు, అందులో ఇలా బీన్స్ లాంటివి అవి ఉండవు యాక్చువల్లీ.
ఓకే, సో మనం కొంచెం పనీర్ కూడా వేసుకుందాము. ఓకే సో రెగ్యులర్ గా ఇలానే చేస్తాను అనమాట. సో పనీర్ ఇలా వేసేసి కొంచెం ఒక 2 minutes అవుతే సరిపోతుంది క్యారెట్స్ అండ్ బీన్స్. ఓకే, సో ఇవి కొద్దిగా ఫ్రై అవ్వాలి కదా. టిప్ ఆఫ్ ద డే ఏంటి అంటే, జనరల్ గా క్యాష్యూ నట్స్ తీసుకోవడానికి మనం భయపడుతూ ఉంటాము, కానీ క్యాష్యూ నట్స్ లో ఉన్న మ్యూఫా అంటే ఓలిక్ యాసిడ్ వల్ల మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. కాబట్టి మనం క్యాష్యూ నట్స్ అట్లీస్ట్ కొన్న రోజు తీసుకుంటే చాలా మంచిది. అన్ని వేసేసాము, అవి చక్కగా ఫ్రై అయిపోయాయి కూడా. సో నెక్స్ట్ ప్రొసీజర్ లో వెళ్ళిపోదాము. సాల్ట్ వేద్దామా? మనకు కొంచెం సాల్ట్ అండ్ కొంచెం గరం మసాలా వేసుకుందాము. ధనియాకు సరిపడేంత సాల్ట్ దీంట్లో వేసుకుంటే బాగా మిక్స్ అవుతుంది. సరిపడే సాల్ట్ వేసేసుకోవాలి. అండ్ దెన్ కొంచెం గరం మసాలా అని చెప్పినట్టు. సో ఎవరికి అంటే ఎక్కువ తినే వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, బట్ అదర్వైజ్ లైట్ గా వేసుకున్నా మనకి లైట్ ఫ్లేవర్స్ తెలిసేలా వేసుకుంటే కూడా. బట్ ధనియా అని చెప్పినట్టు బ్లాండ్ ఉంటుంది కాబట్టి జస్ట్ ఒక లిటిల్ వేసుకోవచ్చు. మనం కొంచెం మిక్స్ చేసేసుకుని ధనియా యాడ్ చేసేసుకోవచ్చు. కొద్దిగా వీటికి మసాలాలు పట్టేసాయి. సో ఇప్పుడు యాడ్ చేద్దామా? కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటే మనకి మొత్తం మసాలా అంతా సరిపోతుంది. అది కొంచెం సిమ్లో పెట్టుకుందాం. నేను ఈలోగా స్ప్రింగ్ ఆనియన్స్ వేద్దామా? క్యారెట్ కొంచెం గార్నిషింగ్ కి స్ప్రింగ్ ఆనియన్స్ వేయచ్చు, బికాస్ ఆనియన్స్ వాడలేదు కాబట్టి మనము. ఓకే, సో దిస్ ఇస్ ఇనఫ్ ఫర్ గార్నిషింగ్. సో ఒక 2 minutes వెయిట్ చేస్తే ఇది రెడీ అయిపోయినట్టే కదా. ఓకే ఓకే, లెట్స్ సీ. బౌల్లోకి తీసేసుకుందాం. ఫ్లేమ్ ఆఫ్ చేసేస్తున్నాం. పన్నీర్ చక్కగా ఫ్రై అయింది కదా, గోల్డెన్ బ్రౌన్ లో అలా కనిపిస్తుంది. బాగుంది. సో మరీ ఎక్కువ ఫ్రై కాకుండా లైట్ గా మనం ఇలా చేసుకున్నాము. సో ఆ టేస్ట్ డిఫరెంట్ గా ఉంది. అవును, నాకు స్ప్రింగ్ ఆనియన్స్ గార్నిష్ చేయడం వల్ల చాలా బాగుంది అండ్ చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. ఒక డిఫరెంట్ ఐడియా. మనకి గోధుమ రవ్వ అనగానే అంటే పులావ్ చేసుకోవాలని చాలా మందికి ఐడియా రాదు. సో చాలా ఈజీగా చక్కగా అన్ని వెజిటబుల్స్ వేసుకుని పులావ్ చేసుకోవచ్చు. వెరీ నైస్ ఐడియా. సో మీరు కూడా ట్రై చేయండి. మరి ట్రై చేయాలంటే అన్ని నోట్ చేసుకోవాలి కదా. నేను తయారు చేసే విధానం అండ్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇంకోసారి చూపిస్తున్నాను, చూసేయండి. వీట్ అండ్ పన్నీర్ పులావ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: గోధుమ రవ్వ 1 కప్పు, పన్నీర్ ముక్కలు 1 కప్పు, నెయ్యి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, క్యారెట్ 1, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, బీన్స్ స్ప్రౌట్స్ కొద్దిగా, పుదీనా కొద్దిగా, స్ప్రింగ్ ఆనియన్స్ కొద్దిగా, బిర్యానీ మసాలా 2 టేబుల్ స్పూన్స్, వెల్లుల్లి రెబ్బలు 4. వీట్ అండ్ పన్నీర్ పులావ్ తయారు చేసుకునే విధానం: ముందుగా గోధుమ రవ్వని ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి అందులో వెల్లుల్లి రెబ్బలు, పుదీనా ఆకులు, జీలకర్ర, కొత్తిమీర, క్యారెట్, బీన్స్, పన్నీర్ వేసుకుని వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత కొద్దిగా ఉప్పు, గరం మసాలా వేసుకుని బాగా కలుపుకోవాలి. చివరిగా ఉడికించిన గోధుమ రవ్వ వేసుకుని కొద్దిగా నీళ్లు పోసుకుని బాగా కలుపుకుని ఒక 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఆ తర్వాత దీన్ని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుని కొత్తిమీర, స్ప్రింగ్ ఆనియన్స్ తో గార్నిష్ చేసుకుంటే వీట్ అండ్ పన్నీర్ పులావ్ రెడీ. ఓకే, తయారీ విధానం చూసేసారు కదా. ఇప్పుడు మేము టేస్ట్ చూసేస్తాం. ఎప్పుడెప్పుడు టేస్ట్ చూడాలా అన్నట్టుగా వచ్చింది రెసిపీ కదా. నేనే పన్నీర్ కోసం అటొచ్చా తెలుసా. సరే, ఇక్కడ కూడా ఉందిలే. ఇట్స్ హియర్ యాజ్ వెల్. మనం వెతుక్కుని మరీ తింటాం చిన్నపిల్లలాగా. గ్రేట్, చాలా బాగుంది. మసాలా సరిపోయింది, కరెక్ట్ గా సరిపోయింది. అండ్ పన్నీర్ నేను అన్నట్టుగా కొంచెం అలా మంచి టేస్ట్ తెలుస్తుంది. బాబా ఎంత బాగుందో. అండ్ చాలా ఐ మీన్ పులావ్ అనగానే మనం ఆ మసాలా ఫ్లేవర్ని ఎక్స్పెక్ట్ చేస్తాము. అది కాకుండా మనకు ఆ వీట్
గోధుమ రవ్వ flavor ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుంది. చాలా సో బాగా అదేమి బ్లాండ్ గా ఏం లేదు ఇప్పుడు లేదు అసలు ఇలా మిక్స్ కదా. చేసేందువల్ల రెగ్యులర్ ఫ్రైడ్ రైస్ తో ఎలా చేస్తారు అలానే ఎంత టేస్టీగా ఉందో, వెరీ నైస్ అబ్బా, చాలా బాగుంది, చాలా సింపుల్ గా ఉంది, ట్రై చేయండి డెఫినెట్లీ. అండ్ చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి కాబట్టి. ఓకే, నేను అన్నట్టుగా చాలా మంచి రెసిపీ చేసి చూపించేసావు ఫస్ట్ దాంట్లో. సో మరి ఏం చేద్దాం నెక్స్ట్ రెసిపీ? ఇవాళ మనము యాపిల్ అండ్ లెట్యూస్ సాలెడ్ చేద్దాం. సాలెడ్, యాపిల్ తో చాలా రకాల సాలెడ్స్ Salads వింటూ చూసాం. ఉంటాం, బట్ ఈ కాంబినేషన్ బాగుంది కదా. Lettuce తో, లెట్యూస్ తోటి లెట్యూస్ కూడా వాడతారు బట్ ఈ రెండు రెండిటి- అంటే లెట్యూస్ విత్ ఇవన్నీ నేను చెప్పట్టు ప్లాన్ టేస్ట్ ఉంటుంది అండ్ చాలా మంది అలా రాగా తీసుకోలేరు, అందుకనే మనము యాపిల్ యాడ్ చేసి కంబైన్ చేసి దాని టేస్ట్ ని కొంచెం ఇంకా మంచిగా చేద్దాం. ఓకే, చాలా బాగుంది కాంబినేషన్. మనం స్టార్ట్ చేద్దామా? Yeah. తీసుకో సో ఇంగ్రీడియంట్స్. మన ఇంగ్రీడియంట్స్ వల్ల వెరీ కలర్ఫుల్ ఇంగ్రీడియంట్స్ కదా? మనకి. ట్రే ఎంత కలర్ఫుల్ గా. యా ఓకే, సో అమ్మా ఇప్పుడు చేసేదాకా ఆగల ఆగాల్సిందేనా? ఆగాల్సిందే. సో పొమోగ్రానైట్, క్యారెట్, సో ఇవన్నీ వేస్తున్నాము. దిస్ ఇస్ జీరా పౌడర్. కొంచెం ఒక జీరా different పౌడర్ flavor, pepper. పెప్పర్ ఉంది, లైమ్ ఉంది. సో సో ఫస్ట్ మనము వెజిటబుల్స్ అవి కట్ చేసుకున్నాము. ఓకే, సో మనకు కావాల్సిన స్ప్రౌట్స్ అయితే స్ప్రౌటెడ్ బీన్స్ రెడీగా ఉన్నాయి. లెట్యూస్ ఎక్కడ దాచా? యా, అది నేను ఓకే, అది నేను యాక్చువల్లీ మనం క్రిస్పీగా ఉండడానికి ఒక హాఫ్ అన్ అవర్ కనుక మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే జస్ట్ క్లాత్ లో ర్యాప్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. Yeah, yeah. సో అది మనం జస్ట్ వేసుకునే ముందు మనం తీసుకోవాలి. అక్కడ తీసుకొచ్చేనా లేదా అన్ని రెడీ అయి తీసుకురాను? యా, మన ఈ లోపల కట్ చేసుకున్నాము. ఈ లోపల మనము ప్యూరీ చెయ్యాలా? చేసుకుందాం. మస్క్ మిలన్ ని మనం ప్యూరీ చేసుకుంటే డ్రెస్సింగ్ కి పనికొస్తుంది. బట్ ఎంత మంచి ఐడియా అంటే మస్క్ మిలన్ కి చాలా మంచి స్ట్రాంగ్ ఇది ఉంటుంది కదా ఫ్లేవర్. యా, సో డ్రెస్సింగ్ అనగానే మనకి మొత్తం బాగా చాలా అన్నిటికీ బాగా పట్టేస్తుంది. అవును, పట్టేస్తుంది. యా, ఓకే, అయితే ఇది గ్రైండ్ చేయడానికి నేను ప్రిపేర్ చేస్తాను. యా. అయిపోయింది. మస్క్ మెలన్ ఇస్ వన్ ఆఫ్ ద లో క్యాలరీ ఫ్రూట్ అన్నమాట. ఇంత లో క్యాలరీస్ అంటే అండ్ చాలా ఫిల్లింగ్ కూడా, కాబట్టి మనం దాన్ని సపరేట్ గా తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది. మస్క్ మిలన్ ఐ థింక్ చాలా వాటితో బ్లెండ్ చేసుకోవచ్చు వీటిని. యా, బ్లెండ్ చేసుకోవచ్చు. బాగుంది. ప్యూరీ కోసం అంటే దట్స్ ద పర్ఫెక్ట్. రైట్ కదా. సో దిస్ ఇస్ రెడీ. అబ్బాయి ఎంత బాగుందో. మనం గ్రేప్స్ కూడా వేసుకున్నాం. ఓకే, గ్రేప్స్ ఇప్పుడు ఈ ఒక బౌల్ మనం తీసుకున్నాం కదా, ఇది ఒక 150 క్యాలరీస్ వరకు వచ్చేస్తుంది. అవునా? గ్రేప్స్ హై క్యాలరీ. ఓకే, హై క్యాలరీ అంటే కొంచెం క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మనము కొంచెం సీరియస్లీ అంత హై క్యాలరీయా? సో అంటే నాట్ టూ మచ్, బట్ యా మనం కౌంట్ చేసుకుని తీసుకుంటే ప్రాబ్లం ఉండదు. సో ఇప్పుడు కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేద్దాం. నేను కౌంట్లెస్ గా తినేది గ్రేప్స్ ఏ తెలుసా. యా, బికాస్ దే వెరీ ఈజీ కదా. వ్యూవర్స్ కోసం మరో టిప్, అరటి పువ్వు మనం తరచుగా తీసుకుంటూ ఉండాలి, ఎందుకంటే దాంట్లో యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ప్రాపర్టీస్ ఉంటాయి, ఇంకా ఫ్యాట్ బర్నింగ్ కెపాసిటీ కూడా ఉంటుందండి. అది కాకుండా ఉమెన్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటే వాళ్ళకి మెన్స్ట్రల్ పెయిన్ లేదా క్రాంప్స్ అది రాకుండా ఉంటుంది. సో వెరీ కలర్ఫుల్. అసలు క్యాప్సికమ్ 3 కలర్స్ తీసుకుంటే చాలు, రెసిపీ అంతా కలర్ఫుల్ గా కనిపిస్తుంది. సో వెజీస్ అండ్ ఫ్రూట్స్ మిక్స్డ్ గా చాలా బాగుంది కలర్ఫుల్ గా. సో స్టార్ట్ చేద్దామా మరి ఇంకా మిక్స్ చేయడం? సో హియర్స్ ద సాలెడ్ బౌల్. ఓకే, సో ఫస్ట్ మనం స్ప్రౌట్స్ వేసుకుందామా? ఓకే, ఫస్ట్ మనం స్ప్రౌట్స్ వేసేద్దాము, బీన్ స్ప్రౌట్స్. సో దీంతో పాటు ఫస్ట్ మనము స్ప్రింగ్ ఆనియన్స్ ఆనియన్స్ వేసేద్దాము. మన అంటే ఉన్న వెజిటబుల్స్ జస్ట్ అన్ని వేసేయడమే, అంటే ఎలాగో మనం అన్ని కలిపి మిక్స్ చేసేస్తాం కాబట్టి నో ప్రాబ్లం. ఇలాంటివి మాత్రం లాస్ట్ లో వేసుకుంటే చాలా బాగుంటాయి. ఓకే, సో మనం క్యారెట్స్ ఎన్ని వేసుకున్నా లాస్ట్ లో మనం పైనుంచి వేస్తే దాని లుక్కే వేరన్నమాట. మనం బెల్ పెప్పర్స్ కూడా వేసేస్తున్నాము. ఓకే, 3 కలర్స్ క్యాప్సికమ్ వేసేస్తున్నాము. గ్రేప్స్ యా వేసేనా? యా వేసే. సో పొమోగ్రానైట్ కూడా సో మనం బ్లాక్ గ్రేప్స్ అండ్ ఆల్సో గ్రీన్ గ్రేప్స్ వాడుతున్నాం. కొంచెం సాల్ట్ వేసి టాస్ చేసేద్దాం. ఓకే ఫైన్. ఈ లోపల నేను యాపిల్ కట్ చేసేస్తాను. సాల్ట్ మనకి ఎక్కువ అక్కర్లేదు, జస్ట్ వెరీ లైట్ గా మనము సాల్ట్ ఇంటేక్ కూడా మనం ఎంత తగ్గిస్తే అంత సోడియం మనము తగ్గించగలం. ఈ వెజిటబుల్స్ అండ్ ఐ మీన్ ఆ ఫ్రూట్స్ లోనే మనకు కావాల్సిన స్వీట్నెస్ అండ్ అవి ఉంటాయి కాబట్టి మనం జస్ట్ అంటే వెజిటబుల్స్ వేసాం కాబట్టి మేము సాల్ట్ లైట్ గా వేసుకుంటున్నాం, లేకపోతే అవసరం లేదు.
సో సాల్ట్ వేసి మిక్స్ చేసేసేద్దాం. సో కలర్ఫుల్ బాబా. సో ఇప్పుడు మనం యాపిల్ కూడా జస్ట్ లిటిల్ యాపిల్ వేసుకున్నాం. ఇక్కడ మనం ఆల్రెడీ క్యాలరీ కౌంట్స్ మనం చూస్తున్నామని చెప్పాం కాబట్టి ఆల్రెడీ గ్రేప్స్ వేసాం 2 కలర్స్. సో అండ్ దెన్ యాపిల్ కి కూడా చాలా ఫ్లేవర్ ఫ్లేవర్ బాగుంటుంది. కొన్ని వేసుకున్నా కూడా తెలుస్తుంది. వెరీ లిటిల్ వేసుకున్నాం. Done. Now the secret dish. ఓకే Bowl. సో ఇది మన డ్రెస్సింగ్ కి మనం ప్యూరీ తీసుకున్న మస్క్ మెలన్ ప్యూరీ. సో కొంచెం జీరా పౌడర్ వేద్దాము. దీంట్లో వేద్దామా? ఓ ప్యూరీలో మిక్స్ చేస్తే అది మొత్తం అన్నిటికీ అంటుంది. కొంచెం పెప్పర్ కూడా వేసుకుందాం. ఓకే. మొత్తం సాలడ్ కి సరిపడా పెప్పర్. మొత్తం సాల్ట్ కి సరిపడా. దాని మీద కూడా వేస్తా కొద్దిగా. పై పైన అలా కనిపిస్తూ బాగుంటుంది కదా. దీంట్లోనే కొంచెం మనం కొరియాండర్ కూడా వేసుకున్నాము. ఓకే. లైట్ గా ఫ్లేవర్ కోసం వేస్తాము. యా దీన్ని మిక్స్ చేసేనా? మిక్స్ చేసేసి. బాగుంది. యాక్చువల్లీ ఇది ఇలా తింటే కూడా బాగుంటుంది అనిపిస్తుంది నాకు కదా. పెప్పర్ అండ్ పెప్పర్ వేసుకుని ఫ్రూట్స్ మనం ఎలా తీసుకున్నా కూడా బాగుంటుంది. సో ఓకే. సో డ్రెస్సింగ్ రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మన అదర్ వెజిటబుల్స్ మెయిన్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసుకుందామా? ఓకే. సో ఫ్రిడ్జ్ లో తీసుకున్నా. ఏ క్యాబేజ్ కూడా. అవును, క్యాబేజ్ లీవ్స్. యా వెరీ నైస్. క్యాబేజ్ అండ్ లెట్యూస్. ఇంకొక కలర్ యాడ్ అవుతుంది మన సాలడ్ లో. సో ఇది మనం టేస్ట్ బట్టి మనం వేసుకుందాము. యాక్చువల్లీ క్యాబేజ్ అంటే ఐ మీన్ ఎక్కువ లీవ్స్ కాకుండా మామూలు మనకి అక్కడక్కడ టేస్ట్ తగిలేలా తీసుకుంటే బాగుంటుంది. ఓకే. సో మన డ్రెస్సింగ్ ఇప్పుడు వేసేసుకుందాం. ఓకే. సో దీంట్లో కావాలంటే ఇలా హనీ ఇలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు కదా మనం. అంటే స్వీట్స్ ఆల్రెడీ న్యాచురల్ టేస్ట్ ఫ్రక్టోస్ కాబట్టి నేను ఇంకా ఎక్కువ ఫ్రక్టోస్ యాడ్ చేయలేదు. ఇదేద్దామా? ఇది ఇంకా లాస్ట్ లో వేద్దాం. ఓకే. లెమన్ ఐ విల్ గెట్. మనకి యాక్చువల్లీ అంత అక్కర్లేదు కదా, మరి లైట్ గా కావాలి. చాలా లైట్ గా లెమన్ ఫ్లేవర్ తెలిస్తే సరిపోతుంది. వెరీ హెల్దీ సాలడ్ మనకి ఇప్పుడు రెడీ అయిపోయింది. సో నౌ విల్ సర్వ్ ఇట్. సర్వింగ్ బౌల్ లో సర్వ్ చేస్తాం. ఈ కలర్స్ అన్ని కనిపించడానికి కోసం వెరీ బ్యూటిఫుల్ బౌల్ తీసుకొచ్చాం. మంచిగా సర్వ్ చేసుకుందాం విత్ ఆల్ ద బీన్స్ స్ప్రౌట్స్. ఎంత బాగా కనిపిస్తున్నాయి కదా. చాలా జర్మినేట్ అయిపోయాయి కాబట్టి. రెడీ అయిపోయింది. ఇంత కలర్ఫుల్ అండ్ యమ్మీ సలాడ్ ని చేతిలో పెట్టుకుని తినకుండా ఆగడం అంటే చాలా కష్టం, కానీ నేను మీకోసం ఆగుతాను. దీన్ని తయారు చేసే విధానం అండ్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అర్జెంట్గా నోట్ చేసేసుకోండి. మరి యాపిల్ అండ్ లెట్యూస్ సాలడ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కర్బూజా 1, జీలకర్ర పొడి 2 టేబుల్ స్పూన్లు, బీన్స్ స్ప్రౌట్స్ కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, మిరియాల పొడి తగినంత, లెట్యూస్ ఆకులు 1 కప్పు, క్యాబేజ్ తురుము 1 కప్పు, క్యారెట్ 1, రెడ్ క్యాప్సికమ్ 1, ఎల్లో క్యాప్సికమ్ 1, గ్రీన్ క్యాప్సికమ్ 1, యాపిల్ 1, నిమ్మరసం కొద్దిగా, బ్లాక్ గ్రేప్స్ 1 కప్పు, గ్రేప్స్ 1 కప్పు, దానిమ్మ గింజలు 1 కప్పు, ఉల్లికాడలు కొద్దిగా, ఉప్పు తగినంత. యాపిల్ అండ్ లెట్యూస్ సాలడ్ తయారు చేసుకునే విధానం: ముందుగా లెట్యూస్ మరియు క్యాబేజ్ ని కట్ చేసుకుని 30 నిమిషాల పాటు రెఫ్రిజిరేటర్ లో ఉంచుకోవాలి. కర్బూజాని మిక్సీలో ప్యూరీలా చేసుకోవాలి. ఒక బౌల్లో బీన్స్ స్ప్రౌట్స్, స్ప్రింగ్ ఆనియన్స్, క్యాప్సికమ్స్, బ్లాక్ గ్రేప్స్, ఉప్పు, యాపిల్ ముక్కలు వేసుకుని బాగా కలుపుకోవాలి. కర్బూజా ప్యూరీలో జీలకర్ర పొడి, మిరియాల పొడి వేసుకుని బాగా కలుపుకోవాలి. ముందుగా రెఫ్రిజిరేట్ చేసుకున్న లెట్యూస్ ఆకులు, క్యాబేజ్ ఆకుల్ని కూడా స్ప్రౌట్స్ మిశ్రమంలో వేసుకుని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న కర్బూజా ప్యూరీని కూడా ఇందులో వేసుకుని బాగా కలుపుకుని దానిమ్మ గింజలు, నిమ్మకాయ రసం కూడా పిండుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుండి దానిమ్మ గింజలతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేస్తే యాపిల్ అండ్ లెట్యూస్ సాలడ్ రెడీ. తయారీ విధానం చూసారు కదా. సో కాంట్ వెయిట్ టు టేస్ట్. చూసేద్దాం వెంట. అన్ని ఫ్రూట్స్ ఈ స్పూన్ లో పట్టవు, కానీ తిందాం. టాస్ చేసిన ఫ్లేవర్, ఐ మీన్
మస్క్ మిలన్ ప్యూరీ ఇది బాగా తెలుస్తుంది కదా. యా, దట్ ఈస్ అ స్ట్రాంగ్ ఫ్లేవర్. బట్ అంత స్ట్రాంగ్ ఫ్లేవర్ వేసినా పాపం ఈ స్ప్రౌట్స్ అన్ని కనిపిస్తున్నాయి, తెలుస్తున్నాయి. చాలా బాగుంది. సో తను అన్ని చెప్తూనే ఉంది కదా హెల్త్ బెనిఫిట్స్, అండ్ మనకు చూస్తే కూడా అర్థమైపోతుంది. చాలా రకాల ఫ్రూట్స్ అండ్ వెజెస్ వాడాం కదా. సో డెఫినెట్లీ ట్రై చేయండి. వెరీ సింపుల్. ఇన్ని కాకపోయినా ఇందులో కొన్ని ఉన్నా సరే అలా సాలెడ్లో ట్రై చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. సో మరి ఈరోజు 2 రెసిపీస్. సో ఇందులోది చెప్తున్నావు ఇప్పటి వరకు, అండ్ ముందు చూసిన రెసిపీలో కూడా మనకున్న హెల్త్ బెనిఫిట్స్ ఏంటి? సో దలియా అండ్ పనీర్ పులావ్ కదా మనం చేసింది. సో ఆ పులావ్ దలియా అనేటప్పటికి మనకు తెలుస్తుంది ఇట్స్ వెరీ గుడ్ సీరియల్, గుడ్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి దానికి. ఇట్స్ వెరీ గుడ్ ఫర్ డయాబెటిక్స్ కానీ లేదా వెయిట్ లాస్ అనుకునే వాళ్ళు కానీ, లో క్యాలరీ అంటే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఏమైనా తినాలనుకుంటే తినచ్చు. అఫ్ కోర్స్ ఇట్ హ్యాస్ క్యాలరీస్ యాజ్ వెల్, బట్ దాంతో పాటు ఫైబర్ ఉంటుంది. సో ఆ హెల్దీ క్యాలరీ అని చెప్పేసి అనుకోవచ్చు. దాంతో పాటు ప్రోటీన్ కూడా ఉంది. సో ఇట్స్ అ వెరీ గుడ్ మీల్ ఫర్ ఇట్స్ వెరీ ఫ్రెండ్లీ మీల్ ఫర్ డయాబెటిక్స్ అని చెప్పవచ్చు. అండ్ దిస్ ఇస్ యాపిల్ అండ్ లెట్యూస్ సాలెడ్ మనం చేసుకున్నాము. అన్ని లాట్ ఆఫ్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ అండ్ బీన్స్ స్ప్రౌట్స్ వేసుకున్నాము. ప్రోటీన్ వచ్చేసింది మన స్ప్రౌట్స్. చాలా వైజ్ వే టు యూజ్ కదా, చక్కగా. ఆల్సో దీంట్లో వైటమిన్ ఏ ఉంటుంది బికాస్ జర్మినేట్ అయింది కాబట్టి ఇట్ హాస్ బికమ్ అ లైవ్ ఫుడ్. సో అందుకని అలా మన సీడ్స్ కూడా కావాలంటే వేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లో. బట్ ఆల్రెడీ మనం లాట్ ఆఫ్ ఫ్రూట్స్ అని వేసాం కాబట్టి full of vitamin C and lot of antioxidant rich and gives good immunity. So kids కానీ teenagers కానీ ఎవరైనా సరే who are very health conscious అని కూడా అనుకోవచ్చు, వాళ్ళు కూడా ఇలాంటిది తీసుకుంటే వాళ్ళకి ప్రోటీన్ మీట్ అవుతుంది అండ్ అదర్ న్యూట్రియన్స్ కూడా మీట్ అవుతుంది. చాలా బాగుంది గౌరీ, ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాను నేనైతే. 2 రెసిపీస్ చాలా చాలా బాగా వచ్చాయి అండ్ డిఫరెంట్ రెసిపీస్ ట్రై చేసాము. సో ఆడియన్స్ మీరు కూడా ట్రై చేస్తారు కదా తప్పకుండా. సో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ విధానాలు చూసేసారు కాబట్టి మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయండి, చాలా బాగున్నాయి. నేను దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుని మళ్ళీ మొత్తం నేనే అవగొడతా. ఓకే, మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో మరో 2 న్యూ అండ్ డిఫరెంట్ రెసిపీస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ సీ యూ, టేక్ కేర్ అండ్ బై.